గాజాలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. హమాస్ కి పెద్ద మొత్తంలో ఒక ముప్పు పొంచుకొస్తోంది. 48 గంటల డెడ్ లైన్ మరికొద్దిసేపట్లోనే ముగియబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ బందీలని తమ వైపుకు పంపించాలని చెప్పి హమాస్ ని హెచ్చరించింది ఇజ్రాయెల్. అయితే ఒకవేళ పంపించకపోతే తమ సత్తా చాటుతామంటూ అమెరికా కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా నిలిచింది. ఇజ్రాయెల్ పౌరులను కొంతమందిని హమాస్ బందీలుగా చేసింది. హమాస్ కు అమెరికా కూడా ఈ సమయంలో హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో బందీలను విడుదల చేయకుంటే నరకం చూస్తారంటూ ట్రంప్ కూడా హెచ్చరించారు. అయితే బందీలను రిలీజ్ చేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. అయితే అమెరికా ఇజ్రాయెల్ బెదిరింపులకి తేలిగ్గా కొట్టిపారేస్తోంది హమాస్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదంటూ హమాస్ తేల్చేస్తోంది. 3 బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది. ఇరుపక్షాల తీరుతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైన్యాన్ని ఇజ్రాయెల్ అప్రమత్తం చేస్తోంది. జనవరి 19న హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఉల్లంఘన ఒప్పందం చోటు చేసుకుంది. అయితే ఆ కాల్పుల ఒప్పందాన్ని ఇజ్రాయెల్ విరమించుకుంటోంది. కాల్పులు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ హమాస్ మరోసారి హెచ్చరిస్తోంది. హమాస్ ఇజ్రాయెల్ పరిస్థితుల నేపథ్యంలో అరబ్ దేశాలు శిఖరాగ్ర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాయి. సో మొత్తం మీద హమాస్ ని అటు ఇజ్రాయెల్ హెచ్చరించి తమ బందీలని విడుదల చేయాలంటూ ఇజ్రాయెల్ హెచ్చరించడంతో హమాస్ కేవలం 3 మాత్రం విడుదల చేసింది. ఇంకా చాలా మంది బందీలుగా ఉన్నారు కాబట్టి వారందరినీ విడుదల చేయాలంటూ హమాస్ ని ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేస్తున్నప్పటికీ హమాస్ తేలికపాటి కొట్టిపారేస్తోంది. 48 గంటల డెడ్ లైన్ విధించారు ట్రంప్. ఆయన ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలుస్తూ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే నరకం చూస్తారంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కొంత హైటెన్షన్ నెలకొంది. అరబ్ కంట్రీస్ అన్ని కూడా ప్రెసిడెంట్ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్ గా సీనియర్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మనకు. ఎస్ కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలి హమాస్ అమెరికా అల్టిమేటాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో బేఖాతరు చేస్తోంది, కనీసం పట్టించుకోవడం లేదు. 48 గంటల డెడ్ లైన్ కూడా దాదాపుగా 24 గంటలు పూర్తయిపోయింది. సో ట్రంప్ హెచ్చరికని హమాస్ పట్టించుకోవడం లేదంటే తదుపరి ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది. ఆ కాల్పుల ఉల్లంఘన ఒప్పందాన్ని కూడా బేఖాతరు చేసే అవకాశం ఉంది. సో హమాస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది, ట్రంప్ ఎలా రియాక్ట్ కాబోతున్నారు, ప్రజెంట్ ఈ దేశాల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం పశ్చిమాసియాలో ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నమాట వాస్తవం. హమాస్ ఇజ్రాయెల్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళన ఉన్నది. అయితే ఆ ఒప్పందాన్ని అమలు జరపడం అటు హమాస్ కు ఇటు ఇజ్రాయెల్ కు రెండింటికి అవసరమే అనేది నా అభిప్రాయం. ఎందుకంటే హమాస్ మీద ఉండేటువంటి ఒత్తిడి హమాస్ మీద ఉన్నది. అదేవిధంగా ఇజ్రాయెల్ మీద అంతర్గతంగా లేదా బయట నుంచి ఉన్నటువంటి ఒత్తిడి కూడా అది కూడా తక్కువేమీ కాదు. ఎప్పుడైతే హమాస్ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది, అందువలన మేము బందీలను విడుదల చేయడం లేదు అని ఎప్పుడైతే ప్రకటించిందో వెంటనే ఇజ్రాయెల్లో పౌరులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు కూడా చేశారనేది వచ్చినటువంటి వార్త. అయితే తాజా పరిస్థితికి వస్తే ట్రంప్ బెదిరింపులు, అదేవిధంగా తిరిగి మేము యుద్ధాన్ని ప్రారంభిస్తామని నెతన్యాహు చేస్తున్నటువంటి హెచ్చరికలు లేదా మిలిటరీ కదలికలు, వీటన్నిటిని మనం చూసినప్పుడు కైరోలో జరిగినటువంటి చర్చల్లో మొత్తం ఒక అవగాహనకు వచ్చినట్టుగా, అదేవిధంగా శనివారం నాటికి ఏదైతే ట్రంప్ లేదా నెతన్యాహు గడువు విధించారో ఆ శనివారం నాటికి కొంతమంది బందీలను విడుదల చేసేందుకు హమాస్ సిద్ధపడినట్లుగా వార్తలు వచ్చాయి. ఇవి సానుకూలమైనటువంటి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. అందువలన ఇది ఒక టీ కప్పులో తుఫాన్ లాగా, అంటే ఒక 6 వారాల వ్యవధిలో మొత్తం బందీల విడుదల జరగాలనేటువంటిది ఒప్పందం. ఆ ఒప్పందానికి అనుగుణంగా ఇప్పటి వరకు జరిగినటువంటిది 2 పక్షాలు పాటించాయి. కానీ లెబనాన్ లో సైన్యాన్ని ఉపసంహరించుకోవడం విషయంలో ఇజ్రాయెల్ ఒప్పందానికి తూట్లు పొడిచింది అనేటువంటిది మనకు తెలిసిందే. అందువలన ఇప్పుడు శనివారం నాటికి కొంతమంది బందీల విడుదల జరుగుతుంది. ఆ బందీల విడుదల తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని గ్రహించాలి తప్ప ముందుగానే జోస్యం చెప్పలేము. తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం ఏంటంటే హమస్ బందీలను విడుదల చేయడానికి
అంగీకరించినట్లుగా చెప్తున్నారు. అయితే అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఆ సానుకూలమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటిది హమాస్ నేతలే చెప్పారనేది తాజా వార్త. అంటే ఇజ్రాయెల్ మళ్ళీ ఒప్పందాన్ని ఉల్లంఘించి లెబనాన్ పైన దాడి చేయడం గల కారణం ఏంటి? అక్కడ ఈ లెబనాన్ టార్గెట్ చేస్తూ ఎందుకు ఇజ్రాయెల్ మళ్ళీ పావులు కలుపుతోంది? లెబనాన్ లో హిజ్బుల్లా సంస్థ సాయుధ సంస్థ, గాజాలో హమస్ సాయుధ సంస్థ. ఈ రెండు సంస్థల మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. పాలస్తీనా విషయాల్లో ఈ రెండు సంస్థలు కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అందువల్ల పాలస్తీనా పౌరుల మీద కావచ్చు లేదా హమస్ మీద జరిగేటువంటి దాడుల్ని హిజ్బుల్లా కూడా సహించేటువంటి పరిస్థితుల్లో లేదు. అందుకనే హిజ్బుల్లా కూడా గాజా మీద జరుపుతున్నటువంటి మారణకాండకి వ్యతిరేకంగా రంగంలోకి దిగినటువంటి తెలిసిందే. అందువలన రెండిటికి అంటే ఒక కవల సోదరులకు ఉన్నటువంటి సంబంధాల లాగా హిజ్బుల్లా హమస్ రెండు కూడా పాలస్తీనా పౌరుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థలేవి. అయితే ఇజ్రాయిల్ తీరుతెన్నులు చూసినప్పుడు మనకు ఒక లెబనాన్ లో ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాదు, ఎప్పుడైతే జనవరి 18వ తారీఖున కుదిరినటువంటి ఒప్పందాన్ని అమలు జరపడానికి పూనుకున్నదో పక్కనే ఉన్నటువంటి మరొక పాలస్తీనా ప్రాంతమైనటువంటి వెస్ట్ బ్యాంక్ లో అక్కడ ఉన్నటువంటి పాలస్తీనియన్ల మీద లేదా వారి నివాసాల మీద దాడులు జరిపి అనేక మందిని అది హతమార్చింది. అదేవిధంగా యూదులు ప్రత్యేకమైనటువంటి ఒక ప్రైవేట్ ఆర్మీగా ఉన్నటువంటి యూదులకి అన్ని రకాల భద్రతలు ఆయుధాలు ఇచ్చి వాళ్ళ చేత కూడా పాలస్తీనియన్ పౌరుల మీద లేదా వాళ్ళ గ్రామాలు నివాసాల మీద దాడులు చేయిస్తా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే జనవరి 19 నుంచి ఇప్పటి వరకు రోజు ఏదో ఒక చోట పశ్చిమ ఘట్టు వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. ఇది ఒక రకంగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి గిల్లి కజ్జాలు పెట్టుకునేటువంటి వ్యవహారంగా ఇజ్రాయెల్ వైపు నుంచి. అంటే కోటేశ్వరరావు గారు, డైరెక్ట్ గా ట్రంప్ ఇన్వాల్వ్ అవడం, ట్రంప్ కూడా ఇజ్రాయెల్ అల్టిమేటానికి సపోర్ట్ గా నిలిచి హమాస్ గనక బందీలను విడుదల చేయకపోతే నరకం చూస్తారంటూ చెప్పడం అనేది, ఇది హమాస్ కి వ్యతిరేకంగా ఆయన చాలా క్లియర్ గా మిమ్మల్ని అంతం చేస్తామని ఒక ఆలోచనతో ఉన్నారు, లేదంటే ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలుకాలనే ఒక లీడర్షిప్ పొజిషన్ లో తీసుకోబోతుంది? ఎందుకంటే హమాస్ వాళ్ళ యొక్క డిమాండ్స్ కానివ్వండి, పాలస్తీన్ ప్రత్యేకంగా ప్రకటించడం కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల డిమాండ్స్ అయితే ఉన్నాయి, వాటిని ఉల్లంఘించి ఇజ్రాయెల్ వారిపైన దాడి చేస్తోంది. ఈ క్రమంలో అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తున్నట్ట, లేకుంటే ఈ యుద్ధానికి ముగింపు పలకాలని చెప్పి ఆలోచనతో ఉన్నట్ట? అసలు ట్రంప్ యొక్క నిర్ణయం ఎలా చూడాలి మనం? నిజానికి పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్యంలో లేదా హమస్ ఇజ్రాయెల్ మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలను సడలించాలన్నా లేదా యుద్ధాన్ని విరమించాలన్నా ఒక మూడో పక్షమైనటువంటి దేశంగా ఉన్నటువంటి అమెరికా ఈ విధమైనటువంటి ఒక పక్షాన్ని రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడటం అనేది గర్హనీయం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఒకవేళ హమాసే తప్పు చేసినా లేదా ఇజ్రాయెల్ తప్పు చేసినా గానీ అసలు ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మరొకసారి సంప్రదింపుల ద్వారా చర్చల ద్వారా దాన్ని క్లారిఫై చేసుకోకుండా మీరు శనివారం లోపల కనుక మొత్తాన్ని విడుదల చేయకపోయేట్లయితే మిమ్మల్ని తిండు తుపాకీతో లేపేస్తామని చెప్పేసి బెదిరించేటువంటి హక్కు అమెరికా ఎక్కడున్నది? అమెరికాకి అటువంటి హక్కు లేదు. దీనికంటే ముందే, ఈ ప్రకటనకు ముందే ట్రంప్ చెప్తున్నది ఏమిటి? గాజాని మొత్తాన్ని కూడా పాలస్తీనాలు ఖాళీ చేసి ఇజ్రాయెల్ ఈజిప్ట్ కి లేదా జోర్డాన్కి మీరు వెళ్ళిపోండి, అక్కడ మేము పునరుద్ధరించి ఒక రిసార్ట్ లాగానో లేదా మరో విధంగానో మేము అక్కడ ఏర్పాటు చేస్తాము, దాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పడానికి ట్రంప్ కున్నటువంటి హక్కు ఏమిటి? ఏమన్నా ట్రంప్ బాబుగాడి సొత్తా అది గాజా ప్రాంతం అనేది? కాదు కదా. అదొక స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశానికి రిపబ్లిక్ గా దాన్ని ప్రకటించుకోవడానికి దానికి ఉన్నటువంటి అన్ని హక్కులు ఉన్నాయి. అలాంటి గాజాని మేము ఆక్రమించుకుంటామని ఈ ఒప్పంద ఉల్లంఘన లేదా హమస్ తాజా సంక్షోభానికి ముందే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు అర్థం ఏమిటి? అందువలన దీన్ని ఏదో విధంగా బందీలను విడిపించుకొని తర్వాత మళ్ళా గాజా మీద దాడి చేయాలనేటువంటి ఒక దుష్ట ఆలోచన ఏదో ఉన్నట్టుగా కనిపిస్తాం. అంటే హమాస్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని, ట్రంప్ ఇచ్చినటువంటి అల్టిమేట్ అని పెద్దగా బేఖాతరు అంటే పట్టించుకోవడం లేదు. మేము ఉల్లంఘించలేదు, మేము ఆ యొక్క నిబంధనలకి ఆ రోజు అగ్రిమెంట్ కి కట్టుబడి ఉన్నామని హమాస్ చెప్తోంది. ఒకవేళ కనుక నిజంగానే వాళ్ళు కనుక పూర్తి స్థాయిలో శనివారం లోపు కనుక వారి బందీలను విడుదల చేయకపోతే, ఇజ్రాయెల్ బందీలను కనుక విడుదల చేయకపోతే పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది?
మనం చూసాం గతంలోనే 2023 అక్టోబర్ 7వ తారీఖు నుంచి బందీలను పట్టుకున్న తర్వాత 15 నెలల పాటు బందీల విడుదలకు ఇజ్రాయెల్ మారణకాండ జరిపింది. మొత్తం ఒక దేశం మీద, పౌర ప్రాంతాల మీద యుద్ధం జరిపింది అన్ని రకాలుగా. అయినా కానీ బందీల జాడను కూడా కనుక్కోలేకపోయింది కదా. ఆ కారణంగానే బందీల విడుదల జాప్యం కావడంతో ఇంటర్నల్ గా, అంతర్గతంగా ఇజ్రాయెల్లో పెరుగుతున్నటువంటి ఒత్తిడి, లేదా విదేశాల వాళ్ళు కూడా బందీలుగా ఉన్నందున ఆ దేశాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగానే హమస్ తోటి ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. మరి హమస్ ఎందుకు అంగీకరించింది అంటే, హమస్ కూడా అంగీకరించడానికి కూడా వాళ్ళ మీద కూడా ఉన్న ఒత్తిడే. దాదాపు 70,000 మంది పౌరుల ప్రాణాలు పోయాయి ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడులు. అదేవిధంగా లక్షల మంది గాయపడ్డారు. అన్నింటికి మించి మొత్తం అసలు నివాసాలని మొత్తం కూడా పనికిరాకుండా చేసినటువంటి పరిస్థితిలో హమస్ మీద కూడా ఆ ఒత్తిడి కొంతమేరకు పనిచేసింది. అందువల్ల హమస్, ఇజ్రాయెల్ రెండు అంగీకరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు దాన్ని స్మూత్ గా అంగీకరించిన మేరకు ఒప్పందాన్ని అమలు జరపకపోగా అసలు మొదటి నుంచి ఇజ్రాయెల్ వైఖరి చూస్తే గిల్లి కజ్జా పెట్టుకునే విధంగా ఉంది. ఇప్పుడు ఉత్తర గాజా ప్రాంతంలోకి మేము దాడులు విరమించామన్న తర్వాత ఆ పాలస్తీనియన్ పౌరులు ఉత్తర గాజా ప్రాంతంలోకి ప్రవేశించడానికి 2 రోజుల పాటు అది అనుమతించలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు మూడో పక్షంగా ఉన్నటువంటి ట్రంప్ బెదిరింపులు అనేటువంటివి ఇప్పుడు అక్కడ ఒక కొత్త సమస్య తెచ్చింది. అయితే హమస్ దాన్ని చాలా తేలిగ్గానే తీసుకున్నారు. ఎందుకంటే 15 నెలల పాటు హమస్ వాళ్ళు ఏమి చేయలేకపోయారు. ఇంకొక 15 నెలలు కాదు, 15 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ లేదా అమెరికా ఇట్లాంటి వాళ్ళంతా కూడా దాడులు చేసినా గానీ ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇజ్రాయెల్ సాధించేది ఏమీ లేదు అనేటువంటిది రుజువైన తర్వాతనే ఇజ్రాయెల్ ఒప్పందానికి వచ్చిందనేది గమనించాలి. అంటే గతంలో కూడా అమెరికా ఈ రకంగానే ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇచ్చింది, కానీ పరోక్షమైనటువంటి సపోర్ట్ ఇచ్చింది. యుద్ధానికి సంబంధించి అనేక రకాలుగా సమకూర్చే ప్రయత్నం కూడా చేసింది. ఆ నేపథ్యంలో అటు గాజా కానివ్వండి, ఇతర దేశాలన్నీ కూడా, ఇరాన్ లాంటి దేశం కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఏకంగా అరబ్ దేశాలన్నీ కూడా ఏకం చేసే ప్రయత్నం చేసింది. ఒక రకంగా ఇది 3వ ప్రపంచ యుద్ధాన్ని దారితీస్తున్న రకం కూడా కొన్ని పరిస్థితులు కనబడ్డాయి. ఇప్పుడు డైరెక్ట్ గా పరోక్షంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అమెరికా కాస్త ఇప్పుడు బహిరంగంగానే ఏకంగా హెచ్చరిస్తోంది, నరకం చూపిస్తామంటూ ట్రంప్ లాంటి వ్యక్తి ఒకరు మాట్లాడుతున్నారంటే ఈ యుద్ధాలు, ఈ మాట ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా? ప్రపంచాన్ని ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతాన్ని రెచ్చగొట్టి ఏదో విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాన్ని మరింతగా దిగజార్చడానికి అమెరికా పూనుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే దానికి నిత్యం ఎక్కడో ఒక చోట యుద్ధమో ఉద్రిక్తతలో కనుక లేకపోయేట్లయితే అమెరికాకి నిద్రపట్టడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దాని ఆయుధాలు అమ్ముడుపోవాలి. దాని ఆయుధాలు అమ్ముకోవాలంటే ప్రపంచంలో ఎక్కడొక్కడ ఉద్రిక్తతలు ఉండాలి. యుద్ధం జరగకపోయినా కానీ యుద్ధ వాతావరణం కనుక ఉండేట్లయితే అనేక దేశాలు ఆయుధాలు సమకూర్చుకుంటాయి. అందువలన అటువంటి పరిస్థితి కావాలి. ఇప్పుడు ఈ 15 నెలల ఒప్పందం తర్వాత మళ్ళా సాధారణ పరిస్థితులు కనుక ఏర్పడేట్లయితే అమెరికా ఆయుధాలు అమ్ముడుపోవటం అనేటువంటిది నిలిచిపోతుంది. అందువలన దాని వెనకాల ఉన్నటువంటి కుట్రలు ఎప్పుడు ఏ కుట్ర చేస్తుందో, ఎప్పుడు ఏ విధమైనటువంటి తగాదాలు పెడుతుంది అనేటువంటిది మనం ఊహించలేము. ఇప్పుడు ట్రంప్ వ్యవహారం కూడా అదే ఉదాహరణ. అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్లు, ముఖ్యంగా ఆయుధ లాబీ సంస్థలన్నీ కూడా అటు ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి, ఇటు మళ్ళా పశ్చిమాసియాలో ఏదో విధంగా చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి, అమెరికా నేరుగా యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఇప్పటికిప్పటికైతే లేదు. ఒకవేళ ట్రంప్ పిచ్చి ఆలోచనలతోటి, పిచ్చి పనులతోటి ఏదైనా ఒక దుస్సాహసానికి కనుక పాల్పడేట్లయితే పశ్చిమాసియాలో, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధం చెలరేగేటువంటి అవకాశాలు, వాటిని మనం పోర్ట్ఫైల్ తోసిపుచ్చలేం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే అయితే అదే సమయంలో అది అమెరికాకు కూడా పెద్ద సమస్యగానే మారేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ఎందుకు అంటే ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంది. ఒకవేళ ఇప్పటికిప్పుడు లేకపోయినా గానీ ఒక నెల రోజుల లోపల, 6 వారాల లోపల అణుబాంబును తయారు చేసి ప్రయోగించడానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఆ విధంగా శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలు ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటిది
తాజాగా వచ్చినటువంటి సమాచారం. అందువల్ల దాన్ని చూసి ఒకవేళ నిజంగా ట్రంప్ ఇలాంటి పిచ్చి పనికి తెగబడితే మరి ఇరాన్ కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు. అదే విధంగా ఇరాన్ ను అణుబాంబు ప్రయోగించేట్లయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? అందువలన అమెరికాకు ట్రంప్ చెప్పినంత తేలిగ్గా ప్రత్యక్షంగా యుద్ధంలో దిగటం అనేటువంటిది దానికి కూడా అనేక పరిమితులు ఉన్నాయి, అనేక అంతకంటే మించి సమస్యలు ఉన్నాయనేది నేను ఈ సందర్భంగా చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్గా అనాలిసిస్ చేశారు. సో మొత్తం మీద అమెరికా డైరెక్ట్గా బహిరంగంగా హెచ్చరించినప్పటికీ అలా డైరెక్ట్గా చేయాల్సి వస్తే అది చాలా పెద్ద ప్రమాదమే, ప్రపంచ దేశాలను వణికించేటువంటి ఒక యుద్ధం అయితే రాబోతుందనేది తెలుస్తోంది. ఆయన చెప్పిన మాటలో కూడా అదే ఒక అనాలిసిస్ చేశారు. సో ఒకవేళ కనుక నిజంగా అది సాధ్యమైతే చాలా పెద్ద ప్రమాదం ఉంది. కానీ అంత సాహసానికి దుస్సాహసానికి ఆయన దిగబోరు. ఎందుకంటే ఒకవేళ ఆయన కనుక నిజంగా అణుబాంబు కనుక ప్రయోగించాల్సి వస్తే అటు హమాస్కి, లెబనాన్, గాజాలకు సంబంధించి మద్దతుగా ఉన్నటువంటి ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద మొత్తంలో పరిస్థితులని, ప్రమాదాలను దారితీసే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా రాకపోవచ్చు. కానీ ఒకవేళ కనుక హమాస్ అనుకున్నట్టుగానే ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరులు తమ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడుదల చేస్తే పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఇప్పటికే వారు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి లేకుండా లెబనాన్ పైన దాడి చేసింది, అనేక రకాలైనటువంటి చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆ ఒక నిబంధనల్ని వాళ్ళు కుదుర్చుకున్నటువంటి ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసిన ఇజ్రాయెల్ మళ్ళీ తమ బందీలను కనుక విడుదల చేస్తే ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి హమాస్ కూడా అలర్ట్ అవుతోంది. సో ప్రజెంట్ అయితే కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. హైటెన్షన్ నెలకొంది గాజాలో కూడా. 48 గంటల డెడ్ లైన్కి ఇంకా సమయం ఉంది. శనివారానికల్లా, సాయంత్రానికల్లా పూర్తిగా ఇజ్రాయెల్ పౌరులు కనుక ఎవరైతే హమాస్లో ఉన్న వారిని, బందీలుగా ఉన్న వారిని విడుదల చేయకపోతే చర్యలకు ఉపక్రమిస్తామని అమెరికా హెచ్చరించింది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.